మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. యానాదులు సంబంధించి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు 6 మరి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో మరి గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం, 2-3 రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లల అచూకీ దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్ వచ్చిన తక్షణం 6 చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల ఆచూకీని కనుగొని 24 గంటలు గడవక ముందే వారిని వెదికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ గారికి, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రజానీకం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విషయాన్ని మరి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు చాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలకు గడవక ముందే పిల్లల ఆచూకీ కనుక్కుని వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతూ ఉంది. ఎక్కడో కొత్తపేట ఎదురు ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన ఆ చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా వారు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది అర్థమవుతూ ఉంది. పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సిబ్బంది యొక్క వారిని మనపూర్వకంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేసే వారిని బాగా పనిచేసే అధికారులకి నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని, మన ఇన్స్పెక్టర్ గారిని అభినందించడం మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విధమైన స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల, శాంతి భద్రతల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి, పోలీస్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. అందరూ ఆదరాభిమానాలు, మన్ననలు కూడా పొందుతూ ఉన్నారు. ఇదేవైనా పూర్తితో ముందుకు సాగాలని, ఎందుకంటే మనకి నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే మనం చింతలూరు లోకాంబిక అమ్మవారిని దర్శించుకోవచ్చాం. మళ్ళీ ఒక వారం రోజుల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు, రాలి జగన్మోహనికేశ్వర స్వామి వారు ఉన్నారు, పలువుల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.